అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలిగొండ ప్రాజెక్టు దగ్గర నుండి 36 ప్రాధాన్యత ప్రాజెక్టులు, ఐడిసి లిఫ్ట్స్, ఇట్లా అనేకమైనటువంటి విషయాలతో పాటు ఎల్నినో వచ్చినటువంటి సందర్భంలో డ్రింకింగ్ వాటర్ నిమిత్తం ఏ రకంగా ప్రణాళిక తీసుకుంటూ ఉన్నాం, ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా ఈరోజు రివ్యూలో చర్చించడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకు చూసినట్లయితే సివిల్ వర్క్స్ చూస్తే 90% పూర్తయినటువంటి పరిస్థితి. భూసేకరణ చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ 94% కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా R&R పీడిఎఫ్ చూస్తే 52% పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకి చూస్తే 77% ఈరోజు మనం పూర్తి చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ పనులు కూడా మరి త్వరితగతంగా అంటే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఈ యొక్క R&R, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కానీ కాలనీలకు సంబంధించి కానీ వర్క్ డిసెంబర్ కల్లా కంప్లీట్ అయ్యేటువంటి విధంగా, అంటే ప్రాజెక్ట్ని ప్రారంభించడానికి ఒక 6 నెలలు ముందుగానే ఒక షెడ్యూల్ని కూడా రూపొందించుకుని ఆ షెడ్యూల్ ప్రకారం R&R LA కాలనీస్ కంప్లీట్ కావాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పోలవరం అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుగానే కాదు, భవిష్యత్తులో ఒక టూరిజం హబ్గా కూడా ఉండాలి. పోలవరంకి 10,000 ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితిలో వాటిని టూరిజంగా, అదేవిధంగా ఇతరత్ర ఏ రకంగా అయితే మనము డెవలప్ చేయగలుగుతాం వాటి మీద కూడా దృష్టి పెడుతూ, అదేవిధంగా పోలవరం లిఫ్ట్, పోలవరం సంబంధించినటువంటి ఏదైతే ఫేస్ లిఫ్ట్ అంటే పోలవరం స్పిల్వే ఏదైతే ఉందో ఆ పోలవరం స్పిల్వేకి సంబంధించి కూడా మోడరేషన్ కానీ, అదేవిధంగా బ్రిడ్జ్ కనెక్టివిటీ బ్రిడ్జ్ కూడా ఐకానిక్ మోడల్లో తయారు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ వారం 10 రోజుల్లో ఈ యొక్క పోలవరంతో పాటుగా ప్యారలల్గా ఆ వర్క్స్ కూడా హైవేస్ కనెక్టివిటీ కానీ, పోలవరం ప్రాజెక్ట్ నుంచి అప్ టు భద్రాచలం వరకు కూడా ఏ రకంగా అయితే రివర్ బేస్ మనం టూరిజాన్ని డెవలప్ చేయగలుగుతాం, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగినటువంటి పరిస్థితి అని తెలియజేసుకుంటూ, ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 2027 డిసెంబరు వాస్తవంగా ఇచ్చినటువంటి షెడ్యూలు. కానీ చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు వస్తూ ఉన్నాయి కాబట్టి పుష్కరాల కంటే ముందుగానే కంప్లీట్ చేయండి మార్చి నెలకి అన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారమే ఈ 2027 మార్చి కల్లా కంప్లీట్ చేసేటువంటి లక్ష్యంగానే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మొన్న కూడా మీరు చూశారు, గోదావరికి 14 లక్షల ఫ్లడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా పనులు ఆగకుండా పోలవరం ముందుకెళ్ళింది. అందుకే గ్యాప్ 1 చూసినట్లయితే 48% పనులు, గ్యాప్ 2 అయితే 36%. అంటే గ్యాప్ 1 గ్యాప్ 2 అంటే మీ అందరికీ తెలుసు ECRF డ్యామ్. ఎందుకంటే పోలవరంలో అత్యంత కీలకమైనటువంటిది ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్. మన స్పిల్వే చేసుకున్నాం, లేకపోతే అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఇట్లా ఇవన్నీ కూడా మనమందరం కూడా చూసాం. ఇప్పుడు మనకు అత్యంత కీలకంగా ఈ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి ప్రక్రియలో ECRF డ్యామ్ అనేది మన మేజర్గా బ్యాలెన్స్ వరకు అటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించి గ్యాప్ 1 48%, గ్యాప్ 2 36%ని మనం కంప్లీట్ చేసామని చెప్పి అనే విధంగా తెలియజేసుకుంటూ, ECRF ఆల్రెడీ 45.72 ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఆ CWC డిజైన్స్ 45.72 మీటర్స్కి ఆ యొక్క ECRF డ్యామ్ని మనము కంప్లీట్ చేసుకోగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా అక్కడ ఉండేటువంటి గండి పోసమ్మ టెంపుల్ అక్కడ కూడా కొద్దిగా ఫేమస్. సార్ కూడా చెప్పారు, సెంటిమెంట్ని గౌరవిస్తూ అక్కడ ఉన్నటువంటి పీపుల్ పబ్లిక్ తోటి భక్తులతోటి మాట్లాడి రకంగా వాళ్ళ సెంటిమెంట్ని గౌరవిస్తూ కూడా నిర్ణయాలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసేసినటువంటి స్థితి మనందరికీ తెలుసు. పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేము అన్నటువంటి దశ నుంచి రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తున్నాము అనేటువంటి మరి పరిస్థితిని ఈరోజు మనం ఈ యొక్క ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పోలవరంకి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్
మీ అందరికీ తెలుసు 2019, 2024 5 సంవత్సరాల్లో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల. ఉత్తరాంధ్రకు సాగునీరు, త్రాగునీరు, విశాఖపట్నానికి సైతం ఇచ్చేటువంటి ఆ ఎల్ఎంసీని 5 సంవత్సరాల గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మరి ఆ ప్రాజెక్టుని నీరు కారిస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర మరి ఇప్పటికీ మనం 1500-1800 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఆ ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని చాలా వర్క్స్ కూడా మేము చేసినాయి, చాలా క్రిటికల్ వర్క్స్. దగ్గర 11 హైవేలు, 11 నేషనల్ హైవేస్ని క్రాస్ చేస్తుంది ఆ కెనాల్. ఆ నేషనల్ హైవేస్ క్రాస్ చేసేటువంటి క్రిటికల్ వర్క్స్ని సైతం అధిగమించి, అదేవిధంగా రివర్సు చాలా క్రిటికల్ పంప, తాండవ, అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్, అదేవిధంగా వరహ, ఇటువంటి రివర్స్ ఇవన్నీ కూడా ఫ్లాష్ ఫ్లడ్ ఉండేటువంటి రివర్సు, చాలా డెప్త్ ఉన్నటువంటి రివర్సు. అటువంటి రివర్స్కి సంబంధించినటువంటి క్రాస్ చేస్తూ కూడా కెనాల్ వర్క్స్ కానీ, అదేవిధంగా 100 మీటర్స్ హిల్స్ ఉన్నాయి, 100 మీటర్స్ డెప్త్కి కట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ డెప్త్ అంటే అంత క్రిటికల్ అయినటువంటి వర్క్స్ని వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేసుకుని ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మరి నీటిని విడుదల చేసుకుని ఆ యొక్క ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీరు తీసుకెళ్లేటువంటి విధానాన్ని కూడా ఈరోజు సమీక్షించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న కూడా మేము కొంతమంది గొడ్డల పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, విశాఖపట్నంలో గూగుల్ వచ్చింది, డేటా సెంటర్స్ వచ్చింది, మరి వీళ్ళకి నీళ్ళే లేవని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పరిపాలన ఉంటే అట్లానే ఉంటుంది. కానీ ఈరోజు పరిపాలన కూటమి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన. ఈరోజు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తోటి ఈవేళ విశాఖకు కానీ ఉత్తరాంధ్ర కానీ పుష్కలంగా నీరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి గూగుల్ కానీ డేటా సెంటర్స్ కానీ ఏది చూసినా కూడా మొత్తం సంవత్సరానికి చూస్తే ఒక 3 టీఎంసీలు నీళ్ళు ఇస్తే మొత్తం వాళ్ళకి సరిపోయేటువంటి పరిస్థితి. ఈవేళ ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ మరి పూర్తయి రేపు పోలవరం ప్రారంభించుకుంటే 17,500 క్యూసెక్కుల నీరు, అంటే దగ్గర రోజుకి 1.5 టీఎంసీ. అంటే మీరు నీళ్లు లేవు అని ఏదైతే ఈ డేటా సెంటర్లకి గూగుల్కి లేదనేది చెప్తున్నారో, వాళ్ళకి కావలసినటువంటి 3 టీఎంసీల నీరుని 2 రోజుల్లో ఎల్ఎంసీ ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తూ ఉన్నారు. కానీ మీ పరిపాలన 5 సంవత్సరాలు కూడా అటువంటి ముందు చూపు లేనిటువంటి స్థితిలోనే మరి గత పాలన ఉన్నటువంటి స్థితిని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా వెలిగొండ మీ అందరికీ తెలుసు, 3 దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్టు. ఆ వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి కూడా హెడ్ రెగ్యులేటర్స్ కానీ, ఆ లైనింగ్ కానీ, బెంచింగ్ కానీ, ఫీడర్ కెనాల్కి సంబంధించినటువంటి సీసీ వాళ్ళు కానీ, ఆ ఫీడర్ కెనాల్ సీసీ లైనింగ్ కానీ, నల్లమలై సాగర్కి సంబంధించినటువంటి రెగ్యులేటర్స్ కానీ, ఆ పనులన్నింటినీ కూడా ఈ నెల 25కి పూర్తి చేసుకుంటూ, దానితో పాటుగా అందులో టన్నెల్ 2లో చిక్కుకున్నటువంటి టీబీఎం మిషన్ కూడా, అది కూడా దగ్గర 1900 టన్నుల ఐరన్, దాన్ని ఇప్పటికే 1500 టన్నులు క్లియర్ చేసాం. మిగిలిన బ్యాలెన్స్ 400 టన్నులను కూడా డిస్మాండిల్ చేసి, అది కూడా కటింగ్ అవ్వకపోతే మళ్ళీ ఆ గ్రానైట్ కటింగ్ మిషన్ తోటి సహా ఆ డైమండ్ కటింగ్ మిషన్ కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ట్రయల్ చేసి, ఇట్లా ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాల మధ్య నిన్న కూడా మేము వెలిగొండనే వెళ్ళడం జరిగింది. అర్ధరాత్రి కూడా వెలిగొండలోనే ఆ టన్నెల్స్లోనే ఉండి అక్కడ పనుల్ని పరిశీలించడం జరిగింది. అంటే అర్ధరాత్రి కూడా షిఫ్ట్లు పెట్టుకుని అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా అంటే మరి ఆయన ఏమో పూర్తయిపోయిందని, జాతికి అంకితం చేసేసానని దగ మోసం ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. 2026 ఆగస్టులో కూడా రాత్రి పగలు తేడా అనేది లేకుండా డే అండ్ నైట్ అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే నేను అక్కడే ఉండి పని చూసినటువంటి పరిస్థితి, లైనింగ్ కానీ, టీబీఎం మిషన్ కానీ, ఇవన్నీ కూడా. అంటే ఎంత మోసం దగా గత ప్రభుత్వం చేసిందో అదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడ నిర్వాసితులు గత 5 ఏళ్ల పాలనలో 900 కోట్ల రూపాయలు R&R ఇవ్వాల్సి ఉంటే 5 సంవత్సరాల్లో ఒక్క చిల్లి గవ్వ నయ్య పైసా ఆ నిర్వాసితులకి ఇవ్వడానికి మనసు రాలా జగన్మోహన్ రెడ్డికి. కానీ జాతికి అంకితం ఉంటూ దగా మోసం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క R&Rకి సంబంధించి మొన్ననే మీరు చూశారు, 318 కోట్ల రూపాయలు మొన్న వాళ్ళకి విడుదల చేయడం జరిగింది.
మిగిలినటువంటి నిర్వాసితులకు సంబంధించిన అమౌంట్ను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు సమీక్షలో కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెలుగొండకి ఈ నెలాఖరు లోపల మనం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ముందుగానే ఆ మిగిలినటువంటి అమౌంట్ని కూడా రిలీజ్ చేయమని చెప్పడంతో రేపు 17వ తారీఖు నుంచి ఒక షెడ్యూల్ ప్రకారం 17 నుంచి 24వ తారీఖు లోపల ఆ యొక్క మిగిలిన బ్యాలెన్స్ 600 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి 17వ తారీఖు నుంచి 50 కోట్ల రూపాయలు చొప్పున రోజుకి 20వ తారీఖు వరకు ఇచ్చి 21వ తారీఖు నుంచి 100 కోట్ల రూపాయలు చొప్పున 24వ తారీఖు అంటే 17వ తారీఖు నుంచి 24వ తేదీ లోపల 600 కోట్ల రూపాయలు ఆ నిర్వాసితులకు ఇవ్వాలనేది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క సమీక్షలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా వెలిగొండ ఆ యొక్క నిర్వాసితులకి సంబంధించి చిన్న చిన్న సమస్యలు కూడా నిన్న మేము హ్యాండిల్ చేయడం జరిగింది. వాటిని కూడా మానవతా దృక్పథంతో ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతా అంతవరకు కూడా మనం హెల్ప్ చేయమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ రకంగానే హ్యూమన్ గ్రౌండ్స్లో జెన్యూన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇరిగేషన్ ఈ 2 ఏళ్లలో పనులను ముందుకు సాగిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు హంద్రీనేవా టైం షెడ్యూల్ పెట్టి పూర్తి చేస్తాం, అదేవిధంగా ఇప్పుడు ఎల్ఎంసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ టైం షెడ్యూల్ పెట్టి ఈ నెలాఖరికి పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెలిగొండ ఒక షెడ్యూల్ ఇచ్చాం, ఆ షెడ్యూల్ ప్రకారం అది కూడా ఈ మంత్ ఎండింగ్కి పూర్తి చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఫేజ్లో. అదేవిధంగా నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు 27కి షెడ్యూల్ పెట్టాం, కంప్లీట్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మనం ఒక ప్రాధాన్యతగా 36 ప్రాజెక్టులని ఇరిగేషన్ క్యాలెండర్ని రూపొందించాం. ఆ ఇరిగేషన్ క్యాలెండర్ ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క పురోగతి కూడా నెలవారీ ప్రణాళిక వేసుకుని, నెలవారీ ప్రణాళిక ప్లస్ ప్రోగ్రెస్ నెల కూడా ఆ 36 ప్రాజెక్టుల మీద కూడా ఇమ్మని కూడా సీఎం గారు ఆదేశించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా లిఫ్ట్లు గతంలో మరి 1040 లిఫ్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అందులో పూర్తి స్థాయిలో పనిచేసి లిఫ్ట్లు నిర్వీర్యమైపోవడంతో దెబ్బతింది. 5 రైతులందరూ కూడా మరి వేళ వ్యవసాయమే తీసుకుని ప్రభుత్వమే ఆ లిఫ్ట్ని బాగు చేయడానికి, అదేవిధంగా రిపేర్లు చేయడానికి, అదేవిధంగా ఇంకొక 10 సంవత్సరాలు కూడా చేసేటువంటి విధంగా కూడా ముందులన్నింటినీ కూడా ప్రభుత్వమే రీపుకున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాటర్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి నీటిని భద్రపరచుకోవాలి. ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ రైతుల్ని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసుకుంటూ నుంచి ఎక్కడైనా మనకి నీళ్లు ఉంటే అది ఆరుతడి పంటలకు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఒక్క గోదావరి డెల్టాకు మాత్రమే మనం ఈ ఖరీఫ్కి మనము ఆ డ్రింకింగ్ వాటర్కి మించి ఎక్కడైనా మనకు ఉంటే నీటిని మనం ఈ రోజునే ఉపయోగించుకుంటే రేపొద్దున మరి ఇంకా రెయిన్ఫాల్ చూస్తే మన ఇటువంటి స్థితిని అన్నింటినీ కూడా రివ్యూ చేసుకుని ముందుని అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ, ఇరిగేషన్ నిర్వీర్యమైపోయినటువంటి స్థితిలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు మళ్ళీ మేము సరి చేసుకుంటూ మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ని పట్టాలెక్కించి జరిగింది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో అదేవిధంగా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్లో అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ